హాయ్ ఫ్రెండ్స్, మనము యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో వీడియోలు పోస్ట్ చేయడానికి మరియు బర్త్డే విషెస్ కానీ లేదంటే పెళ్లి రోజు విషెస్ కానీ చెప్పడానికి వీడియోలను అయితే క్రియేట్ చేస్తూ ఉంటాము. దానికోసము కైన్ మాస్టర్ లేదా విఎన్ వీడియో ఎడిటర్ల యాప్లను అయితే ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. చాలామంది యూట్యూబర్స్, బిగినర్స్ ఈ విధంగా యాప్లను ఉపయోగించి యూట్యూబ్లో అయితే వాళ్ళ కంటెంట్లను పోస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి యూట్యూబ్ ఏం చేసిందంటే తన సొంతంగా ఒక యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ యాప్ను అయితే ప్రవేశపెట్టింది. ప్రజెంట్ అయితే ఇది ఫ్రీ వర్షన్లో మనకు ప్లేస్టోర్లో అందుబాటులో అయితే ఉంది. వీడియో క్రియేట్ యాప్ను ఏ విధంగా వాడాలనే పూర్తి ట్యూటోరియల్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, యూట్యూబ్ క్రియేట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ బార్ లోపల యూట్యూబ్ క్రియేట్ అనే టైప్ చేయండి. యూట్యూబ్ క్రియేట్ టైప్ చేసినప్పుడు ఇక్కడ కింద ఫస్ట్ లైన్లో వచ్చింది చూడండి యూట్యూబ్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెండోది వచ్చింది చూడండి యూట్యూబ్ క్రియేట్ అని, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నా మొబైల్లో నేను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నా కాబట్టి నేను దాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీడియో క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్లస్ గుర్తున్నది చూడండి. ప్లస్ గుర్తును క్లిక్ చేసిన వెంటనే మీ గ్యాలరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోను ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే ఈ వీడియోను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. వీడియో ఇన్పుట్ చేసిన తర్వాత ముందుగా మీరు చేయవలసిన పని ఏంటిదంటే ఈ వీడియోను మీరు దేనికోసము ఉపయోగిస్తారనే దాన్ని బట్టి దీన్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ కోసమా, లేకుంటే షార్ట్స్ పెట్టడానికా, లేదంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికా అనే దాన్ని బట్టి దీని యొక్క సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసినప్పుడు ఆస్పెక్ట్ రేషియో ఉన్నది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఇది నేను యూట్యూబ్ కోసం అయితే వీడియో ఎడిట్ చేయదలుచుకున్నాను కాబట్టి నేను 16:9 క్లిక్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు షార్ట్స్ అయితే 9:16, లేదంటే ఫేస్బుక్ కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయాలనుకుంటే 1:1 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే 16:9 అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేసుకుంటున్నాను. ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు కింద చూసినట్టయితే కొన్ని టూల్స్ అయితే మనకు కనబడతాయి. ఓవర్లే, టెక్స్ట్, స్టిక్కర్, సౌండ్, వాయిస్, క్యాప్షన్ అని. ఇవే కాకుండా మనం ఇలా వీడియో పైన క్లిక్ చేసినప్పుడు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే మనకు టూల్స్ అయితే వస్తాయి. అందులో స్ప్లిట్, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, అడ్జస్ట్, స్పీడ్, వాల్యూము, ఆడియో క్లీనప్, రొటేట్, రీప్లేస్, రీఅరేంజ్, డిలేట్, డూప్లికేట్ అని ఈ విధంగా టూల్స్ అయితే వస్తాయి. వీటిని ఒక్కొక్కటి మనము ఏ విధంగా ఉపయోగిస్తామనేది అని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మొదటి టూల్ వచ్చేసి స్ప్లిట్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం ఒక వీడియో క్రియేట్ చేసే ముందు కెమెరాను మనమే అంటే సింగిల్గా ఉన్నప్పుడు కెమెరా మనం ఆన్ చేసుకొని మళ్ళీ స్క్రీన్ ముందడికి వచ్చి మాట్లాడే ముందు ఉన్నటువంటి భాగం అనేది మనం కట్ చేయవలసి ఉంటుంది కదా. అట్లాంటి సందర్భంలో ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ వీడియో నాకు ఇక్కడ అవసరం లేదు, ఇది ముందు పోర్షన్ అనుకున్నాము. దాన్ని మనం కట్ చేయడానికి ఇక్కడ స్ప్లిట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అది స్ప్లిట్ అయిపోతుంది. అప్పుడు మనం దీన్ని క్లిక్ చేసేసుకొని డిలీట్ బటన్ను ఉపయోగించి దాన్ని మనము తీసేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున నేను అది చేశాను, నాకు మళ్ళీ అది కావాలనుకున్నప్పుడు పైన ఇక్కడ అండు బటన్ ఉన్నది చూడండి, అండు బటన్ ఉపయోగించినట్టయితే మళ్ళీ అది వచ్చేస్తుంది. లేదు ఇది మొత్తం కలిసిపోయి ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ అండును క్లిక్ చేసినట్టయితే అది కలిసిపోయి అయితే ఉంటుంది. ఈ విధంగానే కాకుండా ఈ స్ప్లిట్ని ఉపయోగించే కాకుండా ఇక్కడ హ్యాండిల్ బార్ ఉంటుంది చూడండి, హ్యాండిల్ బార్ను ఉపయోగించి దాన్ని ఇట్లా పక్కకు జరుపుకుంటూ వచ్చినట్టయితే మనకి ఎక్కడి దాకానైతే అవసరమో అక్కడి దాకా ఇది జరిపి మనము ముందు పార్ట్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ టూల్ అయితే మనకు ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ టూల్ వచ్చేసి ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ అనేవి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన మన వీడియోకు తగ్గట్టు ఉన్నటువంటి ఒక ఫిల్టర్ని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని యొక్క అపియరెన్స్ కూడా తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది యూజ్ చేసిన నా వీడియోకి యూజ్ చేసి డన్ కొట్టినట్టయితే అది మనకు సెలెక్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ నాకు ఎలాంటి ఫిల్టర్ అవసరం లేదనుకున్నప్పుడు నన్ను క్లిక్ చేసినట్టయితే మన ఒరిజినల్ వీడియో అయితే మనకు వచ్చేస్తుంది. మన నెక్స్ట్ టూల్ వచ్చేసి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ను ఉపయోగించి
మనం ఏం చేయొచ్చంటే, మీరు ఒకవేళ గ్రీన్ స్క్రీన్‌ను వెనక ఉంచుకొని ఇట్లా వీడియో తీస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కట్ అవుట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసినట్టంటే ఆ గ్రీన్ స్క్రీన్ అనేది మొత్తం డిసపియర్ అయిపోయి, మొత్తం అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది డిసపియర్ అయిపోయి ఓన్లీ మీరు ఉన్నంత వరకు మాత్రమే ఈ విధంగా వస్తుంది. అయితే నేను ఇప్పుడు అది గ్రీన్ షీట్‌ను ఉపయోగించలేదు కాబట్టి ఇలా అసంపూర్తిగా ఉన్నది. ఒకవేళ మీరు గ్రీన్ షీట్‌ను ఉపయోగించి ఈ ఎఫెక్ట్‌ని ఇట్లా యూజ్ చేసినట్టంటే మీకు ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోయి మీరున్నంత వరకు మాత్రమే అది చూపిస్తుంది. ఈ విధంగా ఈ టూల్‌ని అనేది ఉపయోగించవచ్చు. ఇదే కాకుండా ఇంకా చాలా టూల్స్ అయితే ఇందులో ఉన్నాయి. 3D గ్లాస్ టూల్ అని చూడండి ఇది ఎట్లా వస్తుందో. ఇది కాకుండా ఈ యొక్క ఈ ఎఫెక్ట్‌ని చూడండి. ఇది డౌన్‌లోడ్ అయ్యేదానికి అంటే ఇంపోర్ట్ అయ్యేదానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. టైం పట్టిన తర్వాత చూడండి అది అపియరెన్స్ ఎట్లా ఉన్నదనేది చూడండి. ఈ విధంగా ఈ టూల్స్‌ని అయితే మనము ఉపయోగించుకోండి. ఇందులో ఇప్పుడు మనము నాకు ఏ ఎఫెక్ట్ కూడా అవసరం లేదనుకున్నప్పుడు మనల్ని నన్ మీద క్లిక్ చేసి డన్ కొట్టినట్టంటే మళ్ళీ యథావిధిగా మీ వీడియో ఎట్లున్నదో అట్లా వచ్చేస్తుంది. మన నెక్స్ట్ టూల్ వచ్చేసి అడ్జస్ట్. ఈ అడ్జస్ట్ ద్వారా ఏం చేయొచ్చు అంటే బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, హైలైట్స్ కానీ, షాడో, ఈ విధంగా బ్లాక్ పాయింట్స్, సాచురేషన్, టిల్ట్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. ఇది ఎట్నో చూస్తాము. ఇప్పుడు బ్రైట్నెస్ చూసినట్టయితే బ్రైట్నెస్ మీద క్లిక్ చేసి మనము ఎక్కువ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ చేసుకోవచ్చు. అంటే మన వీడియోని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కూడా మన వీడియోని బట్టి ఎక్కువ చేసుకోవచ్చు, లేదా తక్కువ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ మన వీడియోకు ఏదైతే బాగుంటుందో అది మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఇలా డన్ కొట్టినట్టంటే అది మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసింది అవసరం లేదనుకున్నట్టంటే క్యాన్సిల్ కొట్టేసేయండి. మీ ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వీడియో యొక్క స్పీడు ఎంత ఉండాలనే దాన్ని ఈ టూల్లో అయితే మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫాస్ట్గా కావాలనుకుంటే ఈ 1 నుంచి వెళ్ళి 1.5 కానీ 2 కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఫాస్ట్ అయితే అయిపోతుంది. లేదు మీ వీడియో స్లోగా కావాలనుకుంటే ఈ విధంగా 1 కంటే తక్కువ 0.5 కానీ 0.7 కానీ 6 కానీ అలా సెలెక్ట్ చేసుకున్నట్టంటే మీ వీడియో అనేది స్లోగా వస్తుంది. నార్మల్ రావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే 1 పైన పెట్టుకొని మీరు వీడియో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్పీడ్ను సెలెక్ట్ చేసుకున్నాక డన్ వచ్చినట్టంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది సెలెక్ట్ అయిపోతుంది. లేదు అవసరం లేదనుకున్నప్పుడు క్యాన్సిల్ని క్లిక్ చేసి మనం బ్యాక్ రావచ్చు. మన నెక్స్ట్ టూల్ వచ్చేసి వాల్యూమ్. ఈ వాల్యూమ్ను ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మన వీడియో యొక్క వాల్యూమ్ అనేది ఎంత ఉండాలి. ఒకవేళ ఎక్కువగా వస్తుందన్నప్పుడు ఇలా తక్కువ చేసుకోవచ్చు, లేదా తక్కువ ఉన్నప్పుడు ఇలా ఎక్కువ చేసుకొని డన్ అవుతున్నట్టంటే అది మనకు అప్లై అయితే అయిపోతుంది. ఒకవేళ అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాల్యూమ్ను ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఆడియో క్లీనప్ అనే ఆప్షన్ చూడండి. నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసినట్టంటే మీ వీడియోలో ఉన్నటువంటి నాయిస్ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నట్టంటే అది ఆటోమేటిక్గా ఇది క్లీనప్ చేసేస్తుంది. క్లీనప్ చేసి మీ వాయిస్కి మంచి క్వాలిటీని అయితే ఇస్తుంది. ఇది జరగడానికి కొన్ని సెకండ్స్ అయితే తీసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసి మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఈ వాయిస్ ఎంత క్లీన్గా వస్తుందో. వీడియో మధ్యలో ఒక ఫోటోని అయితే మిమ్మల్ని సేవ్ చేసుకోమని చూసారు కదా. ఈ విధంగా వాయిస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మన నెక్స్ట్ టూల్ వచ్చేసి రొటేట్. ఈ రొటేట్ను ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే మీ వీడియోను రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా సైడ్లో కానీ లేదంటే ఉల్టా కానీ ఇట్లా ఈ విధంగా మీ వీడియోని అయితే రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసుకున్నాక మీరు నచ్చిన కాడ దీన్ని డన్ అయితే ప్రెస్ చేసినట్టంటే అది ఆ విధంగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీప్లేస్. మీకు ఒకవేళ ఈ వీడియో కాకుండా మేము వేరే వీడియో చేయాలనుకుందామని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే రీప్లేస్ బటన్ నొత్తి ఏ వీడియోనైతే మీరు డౌన్లోడ్ చేద్దాం అంటే ఎడిట్ చేద్దాం అనుకుంటారో దాన్ని క్లిక్ చేసుకున్నట్టంటే మీ వీడియో అయితే రీప్లేస్ అయితే అయిపోతుంది. అంటే దీనికి బదులుగా వేరేది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీఅరేంజ్. ఈ రీఅరేంజ్ చేయడం ఉపయోగపడుతుంది అంటే మీరు ఒక 4-5 వీడియోలు కంటిన్యూగా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఈ వీడియో కంటే ముందు ఈ వీడియో రావాలని మీరు అనుకున్నట్టంటే దాన్ని ఈ వీడియో కంటే ముందు తీసుకురావడానికి ఈ రీఅరేంజ్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వీడియోలు ఉన్నట్టంటే ఫోర్త్ వీడియో ఫస్ట్లో రావాలని అనిపించినప్పుడు ఈ రీఅరేంజ్మెంట్ను క్లిక్ చేసి మనము ఈ విధంగా చేసుకోవచ్చు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డిలేట్. మీకు ఈ 4-5 వీడియోలు మనం ఎడిట్ చేస్తున్నప్పుడు అందులో ఏ వీడియో అయితే మీకు అవసరం లేదో దాన్ని ఈ డిలేట్ ఆప్షన్ ఉపయోగించి
మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మన లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డూప్లికేట్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మీరు ఈ వీడియో చేస్తున్నారు కదా, ఈ వీడియో చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇటువంటిదే ఇంకోటి కావాలి అనుకున్నప్పుడు డూప్లికేట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మన ఈ వీడియో లాంటిదే ఇంకో వీడియో అనేది అయితే మనకు రెడీ అయ్యి ఉంటుంది. ఈ విధంగా ఈ టూల్స్ని ఉపయోగించి మనము మన వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము వీడియో ఎడిటింగ్కి సంబంధించినటువంటి కొన్ని టూల్స్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు వీడియో లేయర్ పైన వచ్చేటువంటి కొన్ని సెట్టింగ్స్కు ఉపయోగపడేటువంటి టూల్స్ గురించి తెలుసుకున్నాము. అందులో ఓవర్లే, టెక్స్ట్, స్టిక్కర్, సౌండ్, వాయిస్ ఓవర్ అనే ఆప్షన్లు అయితే ముఖ్యమైనవి. అందులో ఫస్ట్ ఆప్షన్ గురించి తెలుసుకున్నట్టంటే ఓవర్లే అంటే ఏంటంటే, మీరు ఒక వీడియో నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ టాపిక్ యొక్క ఇమేజ్ను కానీ వీడియోను కానీ పక్కకు ఉంచేసి మనం ఆ టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఓవర్లే అనేది మనకు ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే, ఓవర్లే పైన క్లిక్ చేసి ఫొటోస్ పైన క్లిక్ చేసి ఫోటో లోపల ఏదో ఒక ఫోటోను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ కొట్టిన వెంటనే అక్కడ ఫోటో అనేది వస్తుంది. ఇది మనం కావాల్సిన సైజులో ఉంచుకొని ఈ పక్కకు ఇట్లా ప్లేస్ చేసేసి మనం దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇందులో మన నెక్స్ట్ టూల్ వచ్చేసి టెక్స్ట్. మనము ఏదైనా వీడియో గురించి కానీ ఏదైనా టాపిక్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా హెడ్డింగ్స్ కానీ లేదా టైటిల్స్ కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ టెక్స్ట్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూస్తా. ఛానల్కి సంబంధించినటువంటి ఒక టైటిల్ నా పేరు రాస్తాను, AJdealstech. ఈ విధంగా రాసిన తర్వాత డన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని మనకు నచ్చినటువంటి ప్లేస్ లోపల ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి టెక్స్ట్కి సంబంధించి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎడిట్, మీరు మళ్ళీ ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఎడిట్ ఆప్షన్ వస్తాలే. లేదంటే స్టైల్ గురించి క్లిక్ చేసినప్పుడు దాని సైజు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఉంటుంది. మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ బ్యాక్గ్రౌండ్, ఫార్మాట్ అండ్ షాడో, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఈ టెక్స్ట్ లోపల ఉంటాయి. నేను ఒక్కొక్కటి దాని గురించి నేను చెప్తాను. ఫార్మాట్ చూసినట్టయితే ఈ విధంగా, అంటే అది టెక్స్ట్ యొక్క స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అవుటర్ లైన్ అంటే మరి షాడో, మన దాని పక్క మనం రాసినటువంటి టెక్స్ట్ పక్కకు లైన్ ఏ విధంగా రావాలి అనే దాని గురించి అయితే ఇది ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్. ఈ మనము రాసినటువంటి టెక్స్ట్ ఏ యానిమేషన్ అంటే ఎటువైపు నుంచి రావాలి అనే దాని గురించి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. స్లైడ్ రైట్ అని పెట్టిన నేను ఈ విధంగా రైట్ నుంచి అయితే వచ్చేస్తుంది అన్నట్టు. దాన్ని మనం డౌన్ చేసినట్టయితే ఈ విధంగా వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా సైడ్ నుంచి అయితే వస్తుంది. ఇవి టెక్స్ట్కి సంబంధించినటువంటి కొన్ని సెట్టింగ్స్. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి స్టిక్కర్స్. మన వీడియో పైన ఏదైనా ఒక స్టిక్కర్ను క్లిక్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా కొన్ని స్టిక్కర్స్ అయితే డిఫాల్ట్గా వస్తుంటాయి. ఎగ్జాంపుల్ ఇది లైక్ ఉన్నది చూడండి. నేను లైక్ను సెలెక్ట్ చేసుకున్నా. లైక్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చివరిలో ఇక్కడ ఆప్షన్ను సెట్ చేసుకొని ఇప్పుడు వీడియో ప్లే చేసినట్టయితే చూడండి లైక్ బొమ్మ అయితే ఇలా వస్తుంది. అదే కాకుండా ఇంకా చూసినట్టయితే నేను ఒకటి ఏం రాసుకుంటా అంటే సబ్స్క్రైబ్ అని రాస్తా. సబ్స్క్రైబ్ అని రాసినప్పుడు ఇక్కడ ఆప్షన్ లోపల సబ్స్క్రైబ్ అని అయితే వస్తుంది. ఆ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి దాన్ని మనం కావాల్సిన సైజులో ఉంచేసి కావాల్సిన ప్లేస్ లోపల ఇక్కడ ప్లేస్ అయితే చేద్దాము. చూడండి ఇప్పుడు ప్లే చేస్తాము. ఈ విధంగా స్టిక్కర్స్ని అయితే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సౌండ్స్. మన యొక్క వీడియోకు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగానైతే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులోపల మ్యూజిక్ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, యువర్ మ్యూజిక్ అని ఉంటుంది. అంటే మన గ్యాలరీలో ఉన్నటువంటి మ్యూజిక్ అన్నట్టు. ఈ విధంగా కొన్ని ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి మ్యూజిక్ను ఇలా ప్లే చూసుకోండి. ప్లే చేసుకొని మీకు నచ్చినట్టయితే ఈ యారో మార్క్ను క్లిక్ చేసినట్టయితే దానిపైన ఇన్సర్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఈ వాల్యూమ్ లోపల ఈ మ్యూజిక్ లోపల మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫస్ట్ది వాల్యూమ్ను ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫేడ్, అంటే
ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా వచ్చి తర్వాత పెద్దగా అవడము, ఎండ్లో మళ్ళీ చిన్నగా పెద్దగా అవడము, ఈ విధంగా ఫేడ్ అని అయితే లోపల మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఒక వీడియో నడుస్తున్నప్పుడు దానికి వాయిస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. అందులో నేను ఏ విధంగా చూస్తాను ఇప్పుడు చూపిస్తాను. దీనిపైన క్లిక్ చేసి ఓకే ఒత్తండి. ఓకే ఒత్తి క్లిక్ చేసి డన్ ఒత్తినట్టయిందే మీ యొక్క వాయిస్ ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది. అది ఎలా ప్లే అవుతుందో చూడండి. మీ యొక్క వాయిస్ అనేది అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క వాయిస్ను కూడా వాయిస్ ఓవర్ రూపంలో ఈ వీడియోకి అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని టూల్స్ అయితే మీ వీడియో ఎడిటింగ్ లోపల ఉపయోగపడతాయి. మీ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి అందులో క్వాలిటీ 1080 పిక్సెల్స్ ఉన్నది చూడండి, దాన్ని ఓకే చేసుకొని ఎక్స్పోర్ట్ అనే క్లిక్ చేసినట్టయితే మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ కావడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పోర్ట్ అయ్యడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యూట్యూబ్కు సంబంధించినటువంటి క్రియేట్ అనేది యాప్. ఇది కొత్తగా లాంచ్ అయింది, మన యూట్యూబ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగింది. బిగినర్స్ కోసం అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. పూర్తిగా 100% అయిన వెంటనే మీ వీడియో అనేది మీ గ్యాలరీ లోపల అయితే ఉంటుంది. మీ గ్యాలరీ ఓపెన్ చేసి ఈ వీడియోను మీరు కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకొని మీ యూట్యూబ్లో కానీ లేదంటే మీ సోషల్ మీడియా గ్రూప్లలో కానీ పోస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.